భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 9th శ్లోక. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఇంతకు ముందు శ్లోకాల్లో ఎలా అయితే ఒక్కొక్క గుణం గురించి దాని స్వభావాల గురించి చెప్పి, ఇక్కడ విశేషంగా అసలు ఏ గుణ కారణంగా ఎటువంటి బంధనాల్లో వెళ్ళిపోతాము అని చెప్పి మూడు కలిపి ఇక్కడ అంటే ఏది చెయ్యటానికి ఆ గుణం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అన్నది చెప్తున్నాను. అందుకే సత్వం అంటే సాత్విక గుణం. ఈ సాత్విక గుణం ఏమి ఇస్తుంది అంటే సుఖే సంజయతి అంటే సుఖములతో కట్టివేస్తుంది. సాత్విక గుణం సుఖాల్లో కట్టివేయటం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఏదన్నా సరే గుణాతీతుడైన ఆ పరమాత్మ యందు నువ్వు పరమ పదం పొందే ఆ స్థితికి చేరాలంటే జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలని ఎక్కడ చూసినా స్పష్టపరిచారు. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలంటే ఇంకా నాకు ఇది నాది అన్నది ఏదీ లేకుండా ఉన్నది పరమాత్మ అన్న ఏకీభావ స్థితిలో ఉండగలిగే స్థితిలో ఉండాలి. ఏ ఒక్క గుణానికి మనం లోబడినా సరే అది మన బంధనాల్లోకి గురి చేస్తుంది. ఒకదానికన్నా ఇంకొకటి మేలు అని చెప్పచ్చు కానీ అది నీకు శాశ్వతంగా ఉన్నతమైన స్థితికి ఆ గుణంలో ఉన్నా సరే బంధనాలే కలగజేస్తుంది తప్పితే నువ్వు పురోగతి చెందలేవు. ఎల్కేజీ చదివాను, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. దాని తర్వాత తరగతికి నేను వెళ్ళాలి, అక్కడే ఉండిపోతే దానికి ఎదుగు బొదుగు లేకుండా ఉన్నందుకు అది నాకు ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. అక్కడ దాకా చేరటానికి కొన్ని చేశాను కానీ అక్కడే నేను ఉండిపోతే ఇంకా ముందుకు వెళ్లకుండా ఉండే స్థితిలో ఉంటే ఇక్కడ కూడా కొన్ని సుఖాలకి అలవాటు పడిపోతారు సాత్విక గుణంలో ఉన్నప్పుడు కూడా. అందుకే అవి కట్టివేస్తాయి. ఒక మంచి పని నేను చేస్తున్నాను, నలుగురు పిలుస్తున్నాను, నన్ను ఏదో చెప్పించుకుంటున్నారు అని అనుకుందాం. నేనంటే నేను కాదు, కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే ఏ రూపంలో ఉన్నా సరే మాయామోహం అన్నది రావటానికి నీకు ఆస్కారం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సుఖాల ద్వారా కూడా కట్టివేస్తుంది. సాత్విక గుణం అంటేనే శరీరాన్ని కష్టపెట్టుకుని కాస్త నియమాలు పాటిస్తూ కొన్ని కొన్ని క్రతువులు చేయటం. ఇదే ఇప్పుడు పొద్దున్నే నేను 4ంటికి లెగుస్తున్నాను అని అందరికీ తెలుసు. వాళ్ళందరూ అబ్బబ్బబ్బా ఎంత భలే లెగుస్తున్నారండి, భలే చేస్తున్నారండి, అదండి ఇదండి అంటారు. అంటే ఈ పొగడ్తకి అలవాటు పడిపోయి నాకు ఎలా ఉంటుందంటే పబ్లిసిటీ అది కావాలి అన్నట్టుగా, పైగా నలుగురు మెచ్చుకుంటుంటే బాగుంది అంటే ఇక్కడ మళ్ళీ సమభావ స్థితిని కోల్పోతున్నాను. మెచ్చుకుంటే బాగుంది, తిడితే మళ్ళీ నచ్చదు. అన్నీ పరమాత్మ అని నేను ఎప్పుడైతే భావన చేస్తానో నేను ఏది చేసినా, అందుకే మనకి చాలా తేలికపాటి భాషలో ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునేలాగా చెప్పారు. ఏమని, కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకుండా దానం చేసిన, ధర్మం చేసిన, ఏది చేసినా సరే అంటే ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికే తెలియకూడదు అంటే రెండు చేతులు చూస్తున్నావు కదా. అంటే అర్థం ఏమిటి అంటే ఇచ్చిన సంగతి నువ్వే మర్చిపోవటం నేర్చుకో. ఒక క్రతువు చేశానంటే నన్ను ఉద్ధరించుకోవటానికి చేస్తున్నాను కానీ నా వల్ల ప్రపంచానికి కానీ పరమాత్మ కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఇది వాస్తవం. నేను ఇది చెయ్యటానికి కూడా నాకు పరమాత్మ అనుగ్రహాన్ని ఇచ్చాడు కాబట్టి నేను చెయ్యగలుగుతున్నాను. లేకపోతే నేను అనుకుని ఏదన్నా చేద్దాం అనుకుంటే అది నాకు సాధించటం కాదు కదా. అక్కడ విఘ్నాలే వస్తాయి తప్పితే అది నాకు ఎప్పటికీ ససేమిరా జరగదు. అది కూడా పరమ సత్యం. ఈ సుఖాలకి బానిసలాగా అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి, సాత్విక గుణం ఉన్నా సరే. అందుకే సత్వం సుఖే సంజయతి. సాత్విక గుణము సుఖముల్లో కట్టివేస్తుంది. అలాగే రజ కర్మణి భారత. రజ అంటే రజోగుణం. ఈ రజోగుణం ఎందులో కట్టివేస్తుంది అంటే కర్మని అంటే కర్మల పట్ల. రజోగుణం అంటేనే కాస్త ఇప్పుడు ఏదో ఎవరికో ఏదో కావాల్సి వచ్చింది, నేను వెళ్ళాను, వాళ్ళు మాట్లాడలేకపోతున్నా, నేను అక్కడ మాట్లాడి వాళ్ళకి అది పని అయ్యేలాగా నేను చేశాను. అబ్బా మీరుంటే పని అయిపోయిందండి, ఎక్కడికన్నా అసలు మీరు ఉండాలండి, మీరు దీనికి పెద్దరికంగా వహించాలండి, అవని ఇవని అన్నీ చెప్తూ ఉంటే ఇట్లా నేను దూసుకెళ్ళిపోతూ ఉంటాను. చెయ్యటం తప్పు లేదు, ధర్మానికి కట్టుబడి నువ్వు చెయ్యి. కాకపోతే అందరూ పొగుడుతుంటే బాగుంది కాబట్టి ఇంకా పొగడండి ఇంకా పొగడండి అని చెప్పి ఏదో 10 మందిని పెట్టి పొగిడించుకున్నట్టుగా ఇట్లాంటి వ్యవహారాలు చెయ్యకూడదు. అంటే ఇది కర్మల పట్ల బంధించవేస్తుంది రజోగుణము. అందుకే రజః కర్మణి భారత. అర్జునుడికి చెప్తున్నాడు రజోగుణం కూడా ఇట్లా కర్మల పట్ల నీకు బంధనాలు అయిపోతూ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని చెయ్యగా ఇప్పుడు ఇంత దానాలు చేశారండి, అంత దానాలు చేశారండి అంటే ఇంకా గొప్పలకు పోయి ఇంకా బోల్డ్ చేయాలి, ఇంకా బోల్డ్ చేయాలి అంటే అక్కడ నిజంగా ఇచ్చేది పుచ్చుకునేది అన్ని పరమాత్మ అన్న నేను సూక్ష్మాతి సూక్ష్మమైన దాన్ని విస్మరించి చేసేది నేను, ఇచ్చేది నేను, ఇటువంటివి వచ్చేసినాయి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ బంధనాల్లో చిక్కుకుంటున్నాను.
ఈ బంధనాలు మళ్ళీ ఏం చేస్తాయంటే జన్మ జన్మాంతరాల వరకు అందులోనే ఉంటాను తప్పితే మళ్ళీ అందులోంచి నేను బయటపడే ఆస్కారం లేకుండా మళ్ళీ నేనే చేసుకుంటున్నాను. పరమాత్మ ఏం చెయ్యట్లేదు ఇక్కడ. అన్నీ చేసుకోవడానికి వీలుగా అన్నీ ఇచ్చాడు. దేనికి వినియోగిస్తున్నావు విచక్షణ లేకుండా మళ్ళీ చేసుకుంటున్నది నువ్వు. పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవటం, విడవలసిన దాన్ని విడవటం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో జన్మ సార్థకం వైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది. జ్ఞానం జ్ఞానం ఆవృత్య. ఆవృత్తి అంటేనే మనకేంటి ఒక సర్కిల్ లాగా, కానీ ఇక్కడ ఏంటి జ్ఞానం అని చెప్పారు. జ్ఞానం ఆవృత్య అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ జ్ఞానము అది ఆవరించి ఉన్నప్పుడు ఏమవుతుంది? జ్ఞానం ఆవరించి ఉన్న కారణంగా అజ్ఞానం తొలగిపోతుంది. ఆవగించేంత తెలిస్తే మహాపర్వతం అంతా తెలిసినట్టుగా నేను ఎచ్చు పెచ్చుకుపోయి ఏం చేసుకుంటాను అంటే ప్రగల్భాలు పలుకుతా. అరే ఇదెంత పని, నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను, ఇది నాకు చాలా తేలిక. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. నిజంగా కార్యసాధన దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ తుస్ ఏమి ఉండదు. ఇక్కడ జ్ఞానం అన్నది ఆ ఆవృత్తి తూ తమహ అనే అర్థం ఏమిటి అంటే ఇక్కడ తమో గుణంలో ఈ జ్ఞానం అన్న ఆవృత్తి అన్నది మొత్తానికి శూన్యము. అంటే ఎక్కడ కొద్దిగా కూడా లేదు అనగా అంటే 0.01% కూడా లేదు అక్కడ. అంటే అజ్ఞాన వశమును పూర్ణంగా ఉన్నాడు అక్కడ. అందుకే తమ అంటే తమో గుణము అంటే అజ్ఞానంలో బంధించవేయబడతాడు. తమో గుణం ఉన్నవాడు బద్ధకం ఆలస్యం ఇవన్నీ ఉన్న లక్షణాలు కలిగిన వాడు. అందుకే ఇవన్నీ మళ్ళీ ఏం చేస్తుంది? ప్రమాదే సంచయత్యుత ఈ మోహాల్లో కట్టివేయబడతాడు తమో గుణం ఉన్నవాడు. అది నిజము. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమ ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణము జీవుణ్ణి సుఖాల్లో బంధింపవేచేస్తుంది. అలాగే రజోగుణము కర్మనందు బంధింపవేయబడేలా చేస్తుంది. తమో గుణము జ్ఞానాన్ని కప్పివేసే ప్రమాదాలతో మోహాలతో ముంచి వేస్తుందని తెలుసుకో. అంటే ఏ రకంగా చూసినా ఏదన్నా బంధింపవేస్తుంది. కాకపోతే దీనికన్నా అది కాస్త మెరుగు అని అనుకోవాలి తప్పితే ఏదన్నా బంధనాల్లోనే ఉంటాము. సాత్విక గుణము భౌతిక జీవ క్లేశాలు తగ్గుతాయి. అంటే సాత్విక గుణంలో కొన్ని క్లేశాలు పోతాయి. ఎందుకంటే ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని నేను వీడగలిగాను కాబట్టి. ప్రాపంచమైన కోరికల పట్ల కూడా కాస్త తక్కువ మొహం ఉంటుంది, నాకు తక్కువే ఉంటుంది అటువంటి వాటి పట్ల మక్కువ. కాకపోతే ఆ స్థితి అక్కడ నువ్వు ఎప్పుడైతే అంటే ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది అన్నప్పుడు ఏమవుతుందని అందులో నుంచి బయటపడటానికి ఇష్టపడవు. అక్కడ నువ్వు సంతృష్టి చెందిపోతున్నావు. ఇది బాగుంది, ఇబ్బందులు లేకుండా ఉన్నాను, బాగానే ఉన్నాను. ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే ప్రపంచంలో క్లేశాలకి గురైన వారు ఆ మనసు ఈ బాధలు పోతే బాగుండు అని సతమతమైపోతున్న వాళ్ళ సమస్యలకి పరిష్కారం వెతుక్కుంటూ ఉంటారు. దీనికి వెతుక్కుని ఇందులోంచి బయటపడిపోతే నేను సుఖంగానే ఉన్నాను అనుకుంటారు. ఈ ప్రయత్నమే కొన్నిసార్లు ఆధ్యాత్మిక వైపు తీసుకెడుతుంది. అంటే కష్టంలో ఉన్నప్పుడు నాకు వైరాగ్యం వచ్చిందని నేను అనుకుంటాను. అలాగే కాస్త ఏదో వస్తుంది. ఆ వచ్చాక కూడా మళ్ళీ ఇందులోంచి బయటపడ్డాక మళ్ళీ దానికి నేను దూరం అయిపోతూ ఉంటాను. ఎందుకు? ఆ పరిష్కారం కోసం సమస్య కోసం ఈ ప్రయత్నంలో కాస్త నాకు ఆ చింత కలిగింది. కానీ నిశ్చింతగా తృప్తితో నేను మళ్ళీ దాన్ని పెంచుకునేలాగా అలౌకికమైన స్థితికి చేరుకునేలాగా ఆ ఉత్సాహాన్ని చూపించకుండా అదే స్థితిలో ఉండిపోతాను. అంటే సాత్విక గుణం బుద్ధి కూడా ఆ జ్ఞానంతో ప్రకాశమైతే వస్తుంది. ఆ ఆధ్యాత్మిక వివేకం కూడా అంటే ఇది మంచి ఇది చెడు అని తెలుస్తుంది. ఇది నాకు హాని చేస్తుంది, ఇది నాకు వృద్ధిలోకి తీసుకెళ్తుంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. శాస్త్రాలు విద్యావేత్తలు పండితులు మొదలైన వాళ్ళందరినీ మనం గమనించవచ్చు. సాత్విక గుణం వాళ్ళ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభావశీలంగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళు సమయాన్ని శక్తిని జ్ఞానాన్ని ఏదైతే కూడబెట్టుకున్నారో దాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఇలా వినియోగిస్తూ తరచుగా కాస్త గర్వానికి లోబడతారు. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఆ పని అయిపోతుంది కాబట్టి ఇట్లా ఎప్పుడైతే అందరికీ తెలిసి అందరూ వస్తూ ఉంటారో మళ్ళీ తర్వాత ఈ గర్వం ఎలా ఉంటుందంటే అబ్బా నా దగ్గరికి అందరూ వచ్చేస్తున్నారు. ఇక్కడ నేనన్నది లేకుండా ఉండగలగటమే పరమాత్మ చింతన. ఎందుకంటే ఉన్నవాడు తానే, చేయిస్తున్నవాడు తానే, నేనన్నది ఏదీ లేదు. అసలు నాది అనుకోవటానికి అసలు ఏదీ లేదు అన్నది వాస్తవం. ఈ శాస్త్రాల పట్ల లేదా భగవత్ ప్రాప్తి పట్ల అక్కడ మళ్ళీ విశ్వాసాన్ని
పెంచుకోలేకపోవటం. అంటే ఆ స్థితి నుంచి నువ్వు ఇంకా ఉన్నతి వైపు వెళ్ళటానికి ఆస్కారం ఉండి కూడా దాన్ని నువ్వు పెంచుకోలేకుండా ఆ స్థితిలో ఉండిపోతూ ఉంటారు. అందుకే సుఖాల ద్వారా బంధింపవేయబడతారు అని చెప్పటము. గర్వం వస్తుంది. ఆ బుద్ధి అన్నిటికన్నా అతీతంగా ఉన్న ఆ పరమ సత్యం మీద నేను స్థిరంగా ఉంచలేని స్థితులు అన్నీ తెలుస్తాయి. అన్ని అవగాహన ఉంటాయి, అన్నీ ఆచరిస్తూ ఉంటానంటే ఈ ఆచరించే క్రమంలో కూడా అందుకే మనకి చాలా స్పష్టంగా ఇంతకు ముందు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? కర్మలు చేస్తూ కూడా సమర్పణ భావంతో చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఎందుకంటే కర్మలు చేసేటప్పుడు బంధనాల్లోకి వెళ్తావు, ఆ ప్రతిఫలాలు అనుభవించేటప్పుడు కూడా బంధనాల్లోకి వెళ్ళిపోతావు. అంటే ఒక సుఖ స్థితి ఏదైతే నీకు వస్తుందో అప్పుడు కూడా బంధనాల్లో ఉంటావు. సమభావ స్థితి నీకు ఎల్లవేళలా ఉండాలి. సుఖం రాని అందుకే ద్వంద్వాతీత గుణాతీత సర్వాతీత అయిన పరమాత్మని నేను రమిస్తున్నాను అంటే ఆ పరమ సత్యాన్ని గ్రహించాలి. అది గ్రహించి నేను ఎల్లవేళలా ఆ విచక్షణలో ఉండాలి. నేను కూడా వీటిని దాటాలి, లేకపోతే ఆ బంధనాల్లో చిక్కుకుంటారు. అలాగే రజోగుణము, ఈ రజోను గుణం కూడా ఏముంటుంది అంటే అక్కడ కొన్ని కొన్ని చేయటానికి చాలా ప్రేరణగానే ఉంటారు. ప్రపంచం పట్ల వాళ్ళకి కాస్త అనురక్తి ఉంటుంది, పైగా సుఖాలు హోదా సంపద ఈ మళ్ళీ శారీరక సుఖాలు ఇవన్నీ మీద కూడా ఆసక్తి ఉంటుంది. ఆశయాలు సాధించాలన్నట్టుగా అటువైపుగా పయనం కూడా చాలా చక్కగా చేసుకుంటారు. అన్నీ బాగానే ఉంటాయి. ఇతరులకి ప్రేరణ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళని కూడా చక్కగా ఒక మార్గనిర్దేశంగా ఇవన్నీ చేయటంలో ఉంటారు. పైగా ఇక్కడ ముఖ్యమైనది వాళ్ళకి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఇవే అనిపిస్తూ ఉంటాయి. ఆకర్షణ పెరుగుతుంది, వ్యామోహాల పట్ల పెరుగుతూ ఉంటుంది. ఈ పెరగటం వల్ల కోరిక పెరుగుతుంది. ఆ కోరిక మళ్ళీ తృప్తిపరచుకోవటానికి కొన్ని కొన్ని మళ్ళీ మనం తెచ్చుకుంటాం. ఎలా అయితే ఇప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటుంటా. అంటే పెళ్లి చేసుకునే ముందు ఇల్లు కట్టుకుని తర్వాత పెళ్లి చేసుకో అని అర్థం అనుకుందాం సాధారణంగా. అంటే చక్కగా అబ్బాయి ఎలా అయితే అన్ని రకాలుగా స్థిరంగా ఉండే తర్వాత అప్పుడు జీవితంలోకి భాగస్వామిని తెచ్చుకోవటం. ఈ స్థిరత్వం పైగా అక్కడే ఉన్నానన్నట్టుగా ఉంటుందా? లేదు. కాస్త కాస్త ఆర్థికంగా మనకి కాస్త వచ్చింది అంటే సంపద అవసరమే, డబ్బు అవసరమే, కాకపోతే డబ్బే జీవితం కాదు. ఆర్థికంగా కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే కృషి చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఒక ఇల్లు ఉంటే సరిపోదు, 4 ఉండాలి. ఒక కారు ఉంటే సరిపోదు, 4 ఉండాలి. ఇంకా ఇంకా పైగా వాళ్ళకన్నా నాకెక్కువ ఉండాలి. ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. నువ్వు కష్టపడు, సంపాదించుకో, ఖర్చు పెట్టుకో, తప్పే లేదు. కానీ ఒకరితో పోటీ పడకు. పరమాత్మ అన్నవాడు చూస్తున్నాడు. ఇట్లా కూడా రజోగుణం. అందుకే కర్మల ద్వారా కూడా బంధనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. ప్రతి ఒక్క పని కూడా ఒక కర్మ ఇంకో కర్మకి మూలమైపోతూ ఉంటుంది. మన బంధనాల్లో బంధించవేయబడతాము. ఇప్పుడు నాకు 3 కొడుకులు ఉన్నారనుకో, ముగ్గురికి 3 ఇళ్ళు ఇచ్చేయాలి, ముగ్గురికి 3 కార్లు ఇచ్చే అన్నీ నువ్వు చేస్తే వాళ్ళేం చేస్తారు? నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుని డబ్బులు కూడబెట్టుకుని ఒక మెషిన్ లాగా ఉండక్కర్లే. ఎంత అవసరం అంత ఇయ్యి. శిక్షణ ఇవి వాళ్ళు ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి ఎంత కావాలో విద్యను బోధించు, అన్నీ చెయ్యి. ఎవరి కష్టం వాళ్ళది. అంటే నువ్వు ఇంట్లోంచి గెంటేమని కాదు, ఎంత ఇవ్వాలో అంత చెయ్యి. అంతా నువ్వే అని నేను లేకపోతే అసలు ప్రపంచం లేదన్నట్టుగా నా పిల్లలకి నేనే దిక్కు నేనే దిక్కు అన్నట్టుగా ఏమి ఉండక్కర్లేదు. అసలైన దిక్కు కలిగిన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు ఒకడు ఉన్నాడు. వాడు చేస్తాడు, వాడు చూసుకుంటాడన్న నమ్మకం ఉండాలి ఈ బంధనాల్లో. అందుకే కొన్ని కొన్ని మనము వదులుకుంటూ వెళ్ళిపోవటం నేర్చుకోవాలి. అలా కాకుండా ఉంటే ఇట్లాంటివి కర్మల పట్ల బంధనాల పట్ల ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా బంధనాల్లోకి తీసుకెళ్తాయి. కొంతమంది ఉంటారు బాధ్యత రహితంగా ఉంటారు. వాళ్ళకి పెళ్ళం ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఏమీ ఉండదు. వీళ్ళకి ఏదైనా తెచ్చిస్తే తీసుకుని మంచిగా కూర్చోటానికి ఇష్టపడుతూ ఉంటారు. అట్లా కాదు చెయ్యమంది. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. అందుకే మనకు ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమానికి వెళ్ళటానికి కూడా పరిమితి, పరిధి అని ఇవన్నీ ఎందుకు పెట్టారు? నువ్వు బ్రహ్మచర్యం నుంచి గృహస్థులోకి వెళ్ళిపోతున్నావు అంటే నీకు తగ్గట్టుగా నాకు వయసు వచ్చిందని పెళ్లి చేసుకోవటం కాదు అక్కడ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవసరాలు కోవటం చేసుకోవటం కూడా కాదు అక్కడ. ఆ బాధ్యతను తీసుకోవటానికి అన్ని రకాలుగా ఎలా అంటే శారీరకంగా మానసికంగా కూడా నేను సిద్ధంగా ఉన్నప్పుడు అందులోకి వెళ్ళాలి. ఎందుకు? 2 కుటుంబాలు, అది 2 జీవితాలే కాదు అక్కడ 2 కుటుంబాలు. మళ్ళీ తన తర్వాత తరాలు ఏవైతే పిల్లలు వస్తారో వాళ్ళ జీవితాన్ని పాడు చేసేలాగా నేను ఉండకూడదు. కాబట్టి ఆ వ్యవస్థలోకి వెళ్ళేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో ఒక టీవీ ఉంది, నా ఇంట్లో ఒక టీవీ ఉంది అన్నాడు, ఆయనకు ఒక మూడు ఉన్నాడు, నాకు ఒకడు ఉన్నాడు అన్నట్టుగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఇంత ఆస్తి తీసుకొచ్చిన అమ్మాయి ఉంది కాబట్టి మా ఇంట్లో అంతకన్నా ఎక్కువ ఆస్తి తీసుకొచ్చే కోడల్ని తెచ్చుకుంటానని తెచ్చుకోవటం కాదు అక్కడ. ఆ వ్యవస్థ బాగుండాలి. పైగా ఇక్కడ చేసే కర్మల ద్వారా ఉద్ధరింపబడాలి. అందుకే అటు 7 తరాలు ఇటు 7 తరాలు పితృలు ఇవన్నీ చెప్పింది ఎందుకు అంటే
నీ కర్మ మూలము. వాళ్ళు కొన్ని చేసిన వాటిని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు, మంచైనా చెడైనా. నువ్వు చేసేది తర్వాత తరాలకి వస్తుంది, మళ్ళీ ఆ పితరులకు కూడా వెళుతుంది. మనకి మాస పురాణంలో చాలా కథల్లో చెప్పారు ఏమని, మనం మంచి పని చేయటం ద్వారా ఆ పితరులు ఏదైతే నరకగతి ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ స్వర్గానికి వెళ్ళేలాగా ఉంటుంది. చిన్న చిన్నవి ప్రతిదీ ఒకదానికి ఇంకోటి ముడిపడి ఉన్నది. మనకి ఎలా అయితే వాటర్ సైకిల్ అన్నట్టుగా ఈ లైఫ్ సైకిల్ కూడా నేను ఒక్కడనే వచ్చేసి ఒక్కడనే వెళ్ళిపోవటం కాదక్కడ. కొన్ని బంధనాలతో ఇప్పుడు ప్రకృతి మనకి ఎలా అయితే సమన్వయంగా ఉండాలి. వాటి మీద నేను ఆధారపడి ఉన్న ఆ నీరు కావాలి, ఆ నేల కావాలి, ఆ చెట్టు కావాలి, ఆ పళ్ళు కావాలి, ఇవన్నీ ఉంటేనే నేను బ్రతుకుతాను. అవన్నీ కొట్టేసి నా ఇష్టారాజ్యంగా ఉంటానంటే నాకే ఉండటానికి తినటానికి ఏది ఉండదు, మిగలదు. అందుకని ఏవి ఎంతగా వినియోగించుకోవాలో అంత పరిమితిలో ఉంటూ అవన్నీ ఆ పరిమితిలో చేసుకుంటూ వెళ్ళిపోవటం నేర్చుకోవాలి. పైగా దేని మీద కూడా మమకార ఆసక్తిని రహితంగా ఉండటం నేను నేర్చుకోవాలి. లేకపోతే ఈ కర్మ బంధనాల్లో కూడా రజోగుణం ఆ తీవ్రత ఈ వ్యవహారాలన్నిటిలో తలములకలుగా ఉండటంతో ఇంకా ఇంకా బంధనాలు పెంచుతూ ఉంటుంది. ముందు సాత్వికం చెప్పారు, తర్వాత రజోగుణం చెప్పారు, తర్వాత తమో గుణము. ఈ తమో గుణం ఎలా ఉంటుంది అంటే బుద్ధి మందగిస్తుంది అంటారు. బుద్ధి మందగించటం అంటే అద్దం మీద బాగా మడ్డి పట్టింది అంటే అద్దం బాగాలేదని ఎలా అంటాం, దానికి మురికి ఉంది, ఆ మురికి తుడిస్తే కనిపిస్తుంది. అంటే జ్ఞానం అందరిలోనే పెట్టాడు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం అందరికీ ఉన్నాయి. కాకపోతే కనుమరుగైపోయినట్టుగా కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళ గంతలు కట్టుకుని కూర్చున్నా అంటే ఎలా ఉంటుంది, నాకేమి కనపట్లేదంటే ఆ గంతలు తీయాలి. కానీ ఇక్కడ ఈ తమో గుణం ఏం చేస్తుంటే బుద్ధి మబ్బు కప్పినట్టుగా అయిపోతుంది. సుఖం కావాలంటే ఎంతసేపు పడుకున్నా బాగుందంటే ఒక కర్మ చేయటానికి ఇష్టపడరు, ఒక బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడరు. ఎన్ని విధాలుగా అయినా సరే అంత ఆలస్యం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏదన్నా సరే అంటే మనకి హాని చేసేవన్నా చేసుకుంటుంటే ఒక మత్తు పదార్థానికి అలవాటు పడిపోయి హాయిగా ఉంది, తాగేసి పడుకుంటే బాగుంది, తినేసి పడుకుంటే బాగుంది అన్నట్టుగా ఉంటారు. ఇట్లాంటి అలవాట్లు ఇంకా ఇంకా దిగజారిపోయేలాగా చేసుకుంటా బుద్ధిని మొత్తానికి వాడటం. ఎలా అయితే మనకు ఒక సైకిలే ఉందనుకుందాం, తొక్కుకునేదే, పిల్లలు ఆడుకునేదే. కాకపోతే అది వాడకుండా అలా పాడేసి 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 ఉంటే ఎలా అయితే ఆ టైర్లో గాలి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత తొక్కుదామన్నా కిరకర సౌండ్లు వస్తాయి కానీ అది తొక్కబడదు. మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ఆయిలింగ్ చేసి టైర్ మార్చి ఇవన్నీ చేసి మళ్ళీ దాన్ని కండిషన్లో పెట్టాలి. ఇలా ఎప్పటికప్పుడు కండిషన్లో రోజు వాడుతూ ఉంటే అది ఎలా ఉంటుందంటే బాగుంటుంది. కానీ ఇక్కడ తమో గుణ కారణంగా వాడు బుద్ధిని వినియోగించట్లేదు, బద్ధకానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ విచక్షణ కోల్పోయాడు. దీని కారణంగా ఏమవుతుందంటే ఆ బుద్ధి ఇంకా ఇంకా విచక్షణ రహితంగా శక్తిని కోల్పోయే స్థితికి వెళ్ళిపోతుంది. ఆ శక్తిని కోల్పోయే స్థితికి వెళ్ళిన కారణంగా ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటారు. అందుకే తమో గుణం ఇటువంటి వాటికి బంధనాల్లో చిక్కుకుంటుంది, జ్ఞానం కప్పివేయటం వల్ల, అజ్ఞానం ఎక్కువ అవటం వల్ల. అందుకే ఈ మూడు గుణాలు బంధనాలు కలిగించేవి. అందుకే గుణాతీతుడైన పరమాత్మ ఎలా అయితే వికార రహితంగా ఉన్నాడు, శుద్ధంగా ఉన్నాడు అంటుంటాను, నువ్వు ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తావు అంతే. అంత మాత్రం మనమేం అలా అయిపోం. కాకపోతే ఆ కోరిక ఏం చేస్తుందంటే ఎలా అయితే కొన్ని కొన్ని జన్మాంతరాల నుంచి చేసుకున్న పుణ్యం కూడబెట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు ఒక వయసు దాటిన తర్వాత ఆ పరమాత్మ చింతన నాకు కలిగేలాగా మళ్ళీ అది దృఢ సంకల్పంతో దాన్ని నేను పోయేంత వరకు అంతే దృఢంగా పట్టుకుని ఉండేలాగా అది నాకు మూలమవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి కానీ తెలియకుండా కానీ అకౌంట్లో కొన్ని డబ్బులు ఉన్నాయి, నెల జీతం వస్తుంది, వేస్తున్నాను, తీస్తున్నాను, వాడేసుకుంటున్నాను, అన్నీ అయిపోతున్నాయి కానీ కొద్ది కొద్దిగా ఏదైతే అందులో డబ్బు మిగిలిపోతుందో అది నేను చూసుకోవట్లేదు. దీనికి కట్టాను, దానికి కట్టాను అనుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇక నాకు ఈ కట్టడానికి ఈఎంఐలు అన్నీ అయిపోయి అన్నీ తీరిపోయి అమ్మ అనుకున్నప్పుడు ఏమవుతుంది, తర్వాత చూసుకుంటే కొద్ది కొద్దిగా ఒక్కొక్క నెల మిగిలిపోతున్న అకౌంట్లో ఎలా అయితే నాకు క్యారీ ఫార్వర్డ్ అయి వస్తూనే ఉంటుంది. ఇంత అమౌంట్ అని చివరికి చూసుకున్నప్పుడు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసి ఆ పక్కన పెట్టింది ఇంత అయిందా అని అప్పుడు నేను ఎలా అయితే అనుకుంటాను, జీవితంలో కూడా తెలిసి చేసినా తెలియకుండా చేసిన, మాట సహాయం చేసినా లేకపోతే కొంతమందికి ఓదార్పు కలిగించేలాగా చేసినా అంటే మంచి నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉన్నావో పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే దుష్కర్మలు చెయ్యనివ్వకుండా నిన్ను నువ్వు నియంత్రించుకుంటూ ఉన్నావు. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒకరిని బాధించకుండా ఉండగలిగేలా ఒక నియమాన్ని నేను పాటిస్తూ ఉన్న కారణంగా పెద్ద పెద్దగా దానాలు ధర్మాలు చెయ్యలేకపోయినా నా చుట్టూ ఉన్న పరిమితిలో ఉన్న వాళ్ళు ఎవరికీ నేను మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ కలిగించకుండా మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఉండగలిగినప్పుడు ఎలా అయితే ఇది నాకు కూడబెట్టుకుని అంటే ఎన్నో జన్మల నుంచి చేస్తే కానీ మళ్ళీ పరమాత్మ వైపు మక్కువ కలగదు. గుణాతీతుడైన ఆయన్ని పట్టుకోవటం పరమ కష్టము. ఎందుకంటే నేను ఏదో ఒక గుణానికి లోబడిపోయే ఉంటాను ఏదో ఒక జన్మలో.
ప్రతిరోజు ఏదో ఒక గుణానికి లోబడే కొన్ని క్రతువులు చేస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు దానికి లోబడిన మళ్ళీ సహజ స్థితికి రావటం కూడా మనకి కష్టం. ఒకసారి కోపం వచ్చిందంటే, ఆ కోపం కొన్ని నెలలు ఉండిపోతుంది. వాళ్ళతో అస్సలు మాట్లాడకుండా అయిపోతూ ఉంటాము. వాళ్ళని చూస్తే రగిలిపోతాం అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటుంది కానీ, ఆ స్థితి నుంచి ఆ క్షణంలో వచ్చింది, ఆ సందర్భంలో వచ్చింది, అయిపోయింది అక్కడితో. మళ్ళీ నా సహజ స్థితికి నేను రాగలుగుతున్నానా? రాలేకపోతున్నాను. ఎందుకు? గుణానికి లోబడిపోయాను. ఆ బంధనాల్లో ఉండిపోతున్నాను. అందుకే ఈ బంధనాల నుంచి జీవన్ముక్త స్థితి ఎప్పుడొస్తుంది అంటే, ఏ గుణం కారణంగా బంధనం వస్తుందో అన్నిటిని నుంచి నువ్వు తొలగినప్పుడు, అవన్నీ వీడినప్పుడు నీకు ఆ గుణాతీతుడైన పరమాత్మ, ఈ గుణాలందు నాకు ఏ బంధనాలు లేకుండా ఉన్నప్పుడే జీవించి ఉండగానే జీవన ముక్త స్థితి. కర్మలు చేసినా బంధనాల్లోకి వెళ్ళకుండా ఉంటావు. దేని సంపర్కం కలిగినా దాని ప్రభావం నీ మీద పడకుండా ఉంటావు. పైగా ఏదైనా సరే మళ్ళీ ఎలా ఉండాలి అంటే ఆ పరమాత్మనే పట్టుకోవటం నేర్చుకోవాలి. ఇలా బంధింపబడకుండా, బంధించేవాడు ఎవరైతే ఉన్నాడో అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ మూలమైన వాడు, ఆయన్ని నేనెప్పుడైతే స్థిరంగా పట్టుకుంటానో, అందుకే ఇది లేకపోతే ఉండలేను, ఇది కావాలి అన్నట్టుగా ఏదీ లేకుండా, ఏది లభించినా సరే ఇది నాకు పరమాత్మ ఇస్తున్న మహప్రసాదంగా, ఆనందంగా ఎవడైతే స్వీకరించగలడో, ఎవరైతే అలా ప్రతి క్షణం, అనుక్షణం ఉండగలరో, వాళ్ళే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎలా అయితే మునిజనులందరూ కూడా ఎందుకు నీ పరమపదానికి పొందుతున్నారు అంటే వాళ్ళు ఇలా ఉండగలుగుతున్నారు కాబట్టి. అది లేనప్పుడు ఇట్లాంటి బంధనాల్లో ఒక గుణానికి లోబడినా సరే అవి బంధనాలకే దారి తీస్తాయి అని చెప్తున్నాను. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 9th శ్లోక సంపూర్ణం.